వరలక్ష్మి వ్రతానికి ప్రసాదాలు కొనుక్కోండి అని చెప్పి అందరు యూట్యూబర్లు ప్రమోషన్స్ చేసేస్తున్నారు. మనం బయటికి వెళ్ళినా కూడా అన్ని స్వీట్ షాపుల్లోనూ మా దగ్గర వినాయకుడికి ఉండ్రాళ్ళు కూడా దొరుకుతాయని వినాయకుడి పండగకు కూడా భారీ ఎత్తున చేసేస్తారు. మరి అంతే కదా, ఈ పిల్లలు రోడ్డు మీద ప్రతి గల్లీలోనూ ప్రతి ఇంటి ముందు వినాయకుడిని పెట్టి వాళ్ళు ఇట్లాంటి స్వీట్ షాపుల్లో ఆర్డర్లు ఇచ్చేస్తే వరలక్ష్మి వ్రతం జోలికి కూడా వచ్చేసి అమ్మవారికి 9 రకాల వంటలు మీరు పూజ దగ్గర కూర్చొని మేము తీసుకొచ్చి మీకు ఇస్తాం. ఎవరు చేస్తారు? ఎవరైనా మడిబట్ట ఆరేసుకుని లేకపోతే మడి కట్టుకుని లేకపోతే మంచిగా స్నానం చేసి ప్రసాదాలు చేయిస్తారా మీరు ఏమన్నా వాళ్ళ చేత? లేకపోతే అమ్మవారికి ఇల్లు దాటేసి వచ్చేసిన తర్వాత ఆ ప్రసాదాలు పనికొస్తాయా? ఎవరి పని వాళ్ళని చేసుకొనివ్వండి. మీకు స్వీట్ షాపులో చక్కగా రోజు స్వీట్లు కొనుక్కుంటున్నారు, అందరూ చెల్లుతున్నాయి కదా. దేవుడి దగ్గరికి వచ్చి కూడా మీరు కూర్చోండమ్మా మీకు అన్నీ తెచ్చిచ్చేస్తాము, మీకు ఎందుకు ఇబ్బందులు అని చెప్పి ఈ ప్రమోషన్స్. ఈ టీవీ యాక్టర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళకి టీవీల్లో డబ్బులు వస్తాయి, సీరియల్ చూస్తే డబ్బులు వస్తాయి, వాళ్ళ ఇంటి హోమ్ టూర్ చూపిస్తే డబ్బులు వస్తాయి, అన్ని రకాలుగా వీడియోలు చేసుకున్న డబ్బులు వస్తాయి. నేను వీళ్ళ షూటింగ్కి వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకుంటున్నానని చెప్పంగానే లక్షల్లో చూసేస్తారు జనాలు, అన్నిటికీ డబ్బులు వస్తాయి. పూజల విషయం కల్పించుకుని మీరు మాట్లాడితే మాత్రం బాగుండదమ్మా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే డ్రెస్సుల గురించి మాట్లాడంటే సీవ్లెస్లు వేసుకుని అమ్మవారికి పూజలు చేయటాలేంటి? లేకపోతే మొగుడు పెళ్ళాలి పెళ్ళిళ్ళు కాకుండా ఇద్దరు ఒక ఇంట్లో ఉండి సహజీవనం చేస్తున్న వాళ్ళు వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం ఏంటి? వాళ్ళిద్దరు కలిసి పూజ చేసుకోవడం ఏంటి? ఇవన్నీ జనానికి చూపిస్తున్నారు, వెర్రిగా నమ్మేస్తున్నారు. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఉండొచ్చు లైఫ్లో, కాదంట్లా. కానీ ఇలా ప్రసాదాల దగ్గర కూడా అమ్మవారి దగ్గర తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కొనుక్కోండి చెయ్యండి అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నారు. సీరియల్స్ తీసుకోండి, చచ్చిపోయిన వాడిని 100 ఎపిసోడ్ల దాకా చూపించండి. మీరు 100 ఎపిసోడ్లు ఏడుస్తూనే చూపించండి, 100 ఎపిసోడ్లు మొగుడు మీరు కలవకుండా ఉన్నవి చూపించండి, జనాలు చూస్తారు. ప్రసాదాల జోలికి వచ్చి జనాన్ని ఇబ్బంది పెడితే మాత్రం ఎవరు ఊరుకోరు. అర్థమైందా?